నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎండాకాలంలో మనకి ఇగురు కూరలు, ఏపుడు కూరల కన్నా గూడా చారు, పప్పు చారు, టమాటా రసం ఇలాంటివి గదా హాయిగా పోయేది, గొంతు దిగేది. ఇప్పుడు అందుకోసమని నేను టమాటా రసం అయితే చేయబోతున్నాను. సింపుల్‌గా జేసుకోవచ్చు, టేస్టీగా తినొచ్చు. ఇంక లేటెందుకు వీడియోలోకైతే ఎళ్దాం. ఈ టమాటా రసానికి హైబ్రిడ్ టమాటాల కంటే గూడా నాటు టమాటాలైతే బావుంటాయి. చూడండి టమాటాలైతే చిన్న సైజే దొరికినియి. ఒక పావు కేజీ టమాటాలకైతే ఏస్తున్నానండి నేను. మంచి పండుగా ఎర్రగా ఉండాలి టమాటా. అప్పుడే రసం టేస్ట్‌గుంటది. ఈ టమాటాలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ముందు ఈ టమాటాకున్న నలుపైతే తీసేసేయాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనం రసం పిసికేటప్పుడు మనకి ఈజీగా అయిపోయిద్దనమాట. అన్ని టమాటాలు గూడా అదే విధంగా చిన్న ముక్కల్లాగే కట్ చేసుకుందాం. ఈ ఎండ్ల కోసమని కాటన్ చీరలు తెచ్చుకున్నానండి నేను. బాగున్నాయా? ఈ వంట చేసేది ఇదే ఈ యూట్యూబ్ వంటే కాకుండా ఇంట్లో అయితే ఎంతో వంట చేయాల్సొచ్చిద్దండి. వంట అయితే నేనే చేస్తాను. పై పనంతా గూడా మా కోడలు చేసి గ్యాస్ ఆఫీస్‌కైతే ఎళ్ళిద్ది. వంట చేసేది నేనే గాబట్టి ఈ ఎండలో ఈ గ్యాస్ పొయ్యి సెగకి చేయలేకపోతున్నాను. అందుకని కాటన్ చీరలైతే తీసుకొచ్చుకున్నాను. ఎండాకాలం హాయిగా ఉంటదని. కట్టుకుంటంటే హాయిగుందండి. సిల్క్ చీరలు గుచ్చుకుంటా విసుగ్గా అనిపిస్తున్నాయి నాకు. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే ఇదంతా గూడా పిసికి గుజ్జు తీయాలి ఇందులో నుంచి. మనకి చేతికి వాటంగా ముక్కలైతే బాగా వస్తాయి అందుకని. ఈ కొత్తిమీర ఉంది గదండీ! కొత్తిమీర ఆకులు కాకుండా తొడాల వరకే యేసుకుందాం. తొడాలేసేసుకుందామండి. ఆకులు గూడా కొన్ని పడ్డాయి. చేత్తోనే పిసకాలండి. చెయ్యయితే శుభ్రంగా కడిగాను. టమాటాలు నేను చెప్పడం మర్చిపోయానండి. ఫస్టే శుభ్రంగా అన్నీ కడిగి తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఇందులో చెయ్యి పెట్టేసి మనం దీన్ని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. మిక్సీకి గూడా పట్టొచ్చు గదా అనొచ్చు మీరు. మిక్సీకి పట్టే కన్నా గూడా మనం ఇలాగ చేత్తోనే ఈ రసానికి టేస్ట్ అయితే వచ్చిద్దండి. చేత్తో మనం ఇలాగా గుజ్జు తీస్తే ఇందులో పిప్పంతా బయటకొచ్చేంత వరకి బాగా పిసికి గుజ్జులాగా చేసుకోవాలి. టమాటాలోని కండంతా పోయి మనకి పిప్పే రావాలండి. చూడండి పిప్పి తీసి పక్కన పడేద్దాం. ఇప్పుడు మనకి రసం ఎన్ని కావాలో అన్ని నీళ్లు పోసుకుందాం. ఈ రసంలోకి మరింత టేస్ట్‌నిచ్చే మసాలా అయితే నూరుకుందాం. జీలకర్ర అండి. ఒక స్పూన్‌కి జీలకర్ర. ఒక స్పూన్‌కి మిరియాలు. చిన్నుల్లిపాయ రెమ్మలండి. సగం చిన్నుల్లిపాయకి. ఒక 2 రెమ్మలకి కరివేపాకు. ఇవి కచ్చా బచ్చిగా దంచుకుందాం. మరీ మెత్తగా కాదు. మిరియాలు గూడా కొన్ని బద్దల్లాగా ఉండాలి.
కొన్ని అయితే కాస్త అక్కడొకటి అక్కడొకటి మిరియాల్లాగానే ఉండాలి. చూడండి ఇలాగా ఉంటే సరిపోయిద్ది. ఈ టమాటా రసాన్ని మనం రసం పెట్టుకునే గిన్నెలో వేసుకొని ఉడకనిద్దాం. ఇందులో ఒక స్పూన్‌కి ఉప్పేసానండి. ఒక అర స్పూన్‌కి పసుపు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఒక 4, 5 వేసుకుందాం. పులుపు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. కుంకుడు గింజంత చింతపండు. ఈ చింతపండు పులుసును కూడా వేసుకుందామండి. ఈ చారు అయితే బాగా తెరలాలి. ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం, సరిపోదది. ఈ రసం బాగా మరగాలి. ఈ పచ్చిమిర్చి ఉంది కదండి, ఇది బాగా ఉడికి మెత్తబడిపోవాలి. మూత పెట్టుకొని రసాన్ని మరగనిద్దాం. చూసారా, రసం అయితే మరుగుతున్నాయి కదా బాగా. చూడండి ఎలా తెరులుతున్నాయో. ఇంకా కాసేపు, ఇంకొక 2 నిమిషాలైతే బాగా తెరలాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెడదాం. రసం అయితే బాగా కాగినాయండి. పచ్చిమిర్చి కూడా మనకి మెత్తబడిపోయింది. ఇంకిప్పుడు నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అవి వేసుకుందాం. ఈ మసాలా వేసాక ఎక్కువసేపు అయితే మరగకూడదు. ఈ రసం ఒక్క పొంగు వస్తే స్టవ్ ఆపేసుకోవటమేను. ఎందుకంటే మరీ మరిగితే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పోయిద్ది. బాయ్ బోలు, అదే బాయ్ బోలు. మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి. పూట స్కూళ్ళు అదేనండి, అంగన్వాడీలోనే వేసాము. వచ్చే సంవత్సరం అయితే మంచి కాన్వెంట్లో వేస్తాము. అదంతా కూడా వీడియో పెడతాం. ఇప్పుడు వరకు అయితే అంగన్వాడికే వెళ్తున్నారు. ఇప్పుడే వచ్చారు. చల్లటి వాటర్ ఇచ్చాను, తాగుతున్నారు. బాయ్ బోలమ్మా. మమ్మకాయే क्या साला तू घी मम्मू खाई तू नाचा तू क्या పప్పు సాలా పప్పు వేసి అన్నం పెట్టారంట. అన్నం కూడా తినేసే వచ్చేసారు. కైకు దై మమ్మ ఖలానా. చూడండి ఒక పొంగు అయితే వచ్చి తెరులుతున్నాయి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. తాలింపు వేసుకుందామండి. ఒక చిన్న బండి పెట్టుకొని ఆయిల్, ఒక గరిటెకి వచ్చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడెక్కనిద్దాం. తాలింపు కోసం ఆవాలండి, ఒక అర స్పూన్ ఆవాలు వేసాను.
ఒక పావు స్పూన్‌కి జీలకర్ర, సాయి పెసరండి, పెసరపప్పు, తాలింపు గింజల్లో, ఎండుమిర్చీలు ఒక 4 తొడాలు తీయకుండానే ఏశాను. కొద్దిగా ఇంగువ కూడా ఏసుకుందాం. కరివేపాకండి, ఒక 3 రెమ్మలకి కరివేపాకు, తాలింపు వేగింది. స్టవ్ కట్టేసుకుందాం. తాలింపు రసంలో వేసుకుందాం. చూసారండి, టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ టమాటా రసంలో వేడి వేడి అన్నంతో ఈ రసం పోసుకొని, ఒక ఉల్లిపాయ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే, ఆహా! నా సామిరంగా ఎంత టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండలకి హాయిగా జారిపోయిద్ది. నంచుకోవటానికి ఆమ్లెట్ అయితే అస్సలు మర్చిపోబాకండి. ఇంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా టమాటా రసం అయితే మీరు గూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో, కొత్తదేముందండి అందరూ తినేయేను. వేరొక వంటతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సరేనా? బాయ్.